తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. తనకు తెలుగుదేశం పార్టీతో 23 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి తాను నిరంతరం పనిచేస్తానని ఉంటానని చెప్పుకొచ్చారు. తనకు ఎమ్మెల్సీ పదవి రాలేదని బాధ లేదన్న వర్మ తన అనుచరులు కూడా ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్ని పరిశీలించిన తర్వాతనే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ఉంటారని వర్మ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ పదవి ఎంపికలో అనేక ఈక్వేషన్లు పనిచేస్తాయని, అయినా తాను పార్టీ నిర్ణయానికి నాయకత్వ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఉంటానని వర్మ తెలిపారు. మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పనిచేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు. చిరంజీవి, పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సీట్లపై గత 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే వర్మకు గతంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసినందుకు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామంటూ కూడా గత 9 నెలలుగా ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చెప్తూనే వచ్చారు. అయితే నేడు ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలకు కానీ ఇటు టీడీపీకి 3, జనసేనకు 1, ఇటు బీజేపీ 1 స్థానాలను కూడా తీసుకోవడం జరిగింది. అయితే వర్మకు మొండి చెయ్యి అంటూ కూడా పలు వార్తా కథనాలు రావడం, దీనిపై వర్మ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా వార్తా కథనాలు రావడంతో ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ తోటి గత 23 సంవత్సరాలుగా కూడా ప్రయాణం సాగిస్తున్నామని, పార్టీలో మనకు సముచిత స్థానం ఉందని, ఇదే పెద్ద అవకాశమని, అయితే ఒక నియోజకవర్గంలో ఒక జడ్పీ, ఎంపీ టికెట్లు కేటాయించడానికి మనకు ఈ స్థాయిలో ఇబ్బందులు ఉంటే ఒక అధినేతకు ఇంకెంత కష్టం ఉంటుందని కూడా ఆయన వర్మ చెప్పడం జరిగింది. దీంతో కార్యకర్తలను సముదాయించడానికి అయితే వర్మ ప్రయత్నించారని చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటామని వర్మ చెప్పారు. అలాగే కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తాను క్షణాల్లో వస్తాను, కార్యకర్తలపై ఏదో కూడా వాళ్ళనివ్వనంటూ కూడా వర్మ కొన్ని హాట్ కామెంట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఇటు జనసేన కార్యకర్తలకు కానీ ఇటు వర్మకు కానీ కొంత గ్యాప్ ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పర్యటనలో మాత్రం ఇటు వర్మ ప్రత్యక్షం అవుతున్నారు. మిగతా సమయంలో మాత్రం ఇటు టీడీపీ కేడర్ కానీ ఇటు జనసేన కేడర్ కానీ రెండు వేరువేరుగా అయితే నియోజకవర్గంలో ఉంటున్నాయని కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటని కూడా ఇటు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కేడర్ అయితే కొంత అయోమయానికి గురవుతున్నారు. అయితే చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ఉన్నంత వరకు కూడా తనకు ఏది అన్యాయం జరగదు, ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి నేపథ్యంలో తన సీటు త్యాగం చేశాను, ఫ్యూచర్ లో సముచిత స్థానం కల్పిస్తారంటూ కూడా వర్మ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడతో ఇటు వర్మ ఎమ్మెల్సీ సీటు కానీ ఇటు రాజకీయంగా కూడా కొంత స్తబ్యత వస్తుందా అన్న దానిపై కూడా ఇటు జిల్లాలో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. మీనాక్షి, థ్యాంక్ యూ చిరంజీవి.